నమస్కారం. మన మీ మామిడి కథలకు స్వాగతం, సుస్వాగతం. వీరభద్రస్వామి ఉగ్రరూపుడై కాకుండా ప్రశాంతమైన రూపంలో దేవతలకే జ్ఞానభిక్ష పెట్టగల దక్షిణామూర్తి రూపంలో వెలసిన క్షేత్రం కడప జిల్లాలోని రాయచోటిలో ఉంది. వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహమూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయమని, దక్షిణ భారతదేశ వీరభద్ర ఆలయాలకి మూల విరాట్ గా పేర్కొంటారు ఈ ఆలయాన్ని. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, దక్ష ప్రజాపతి శివద్వేషంతో తలపెట్టిన యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు తదితర దేవతలను ఆహ్వానించి నిరీశ్వర యాగం తలపెట్టారు. తన భర్త మాట మీరి విచ్చేసిన సతీదేవికి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక దేవతలందరి సమక్షంలో ఆత్మాహుతి గావించుకుంది. అది తెలిసిన మహోగ్రుడైన రుద్రుడు విలయతాండవం చేసి తన జటను పెరికి నేలకు విసిరితే ప్రళయ భీకరాకార వీరభద్రుడు ఉద్భవించి రుద్రగణ సహితుడైన యజ్ఞశాలపై విరుచుకుపడ్డాడు. దక్షుని శిరస్సును తన ఖడ్గంతో ఖండించి అగ్నికి ఆహుతి ఇచ్చారు. వీరభద్రుడు సృష్టించిన భీభత్సానికి శివుడు సంతోషించారు. వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకొని వీరులకు వీరేశ్వరుడై వర్ధిల్లుగాక అని దీవించాడు. దక్ష యజ్ఞం విధ్వంసం జరిగాక దేవతలలో పశ్చాత్తాపం కలిగి శివుడికి జ్ఞానభిక్ష పెట్టమని కోరారు. అప్పుడు శంకరుడు వీరభద్రుణ్ణి పిలిచి వారి కోరిక తీర్చమని ఆదేశించాడట. దాంతో రుద్రాంశ సంభూతుడైన వీరభద్రుడి ఉగ్రం తగ్గింది. తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని పరమశివుని అవతారమైన దక్షిణామూర్తి రూపంలో రామేశ్వర, శ్రీశైల క్షేత్రాల నడుమ రాయచోటి ప్రాంతంలో వీరేశ్వరుడిగా వెలసి దేవతలకు జ్ఞానభిక్ష పెట్టి అవతార పరిసమాప్తి గావించాడని స్థల పురాణం. తన కర్తవ్యం ముగియగానే భూలోకంలో పరమేశ్వరుడి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ చిట్ట చివరకు మాండవ్య మహాముని తపోబలంతో పునీతమైన మాండవ్య నదీ తీరాన భద్రకాళి సమేతుడై అర్చా విగ్రహమూర్తిగా అవతార సమాప్తి పొందాడు. అందుకే వీరభద్రస్వామి ఆలయాలన్నింటిలో ఈ దివ్యక్షేత్రం మూలస్థానమై ప్రసిద్ధి చెందింది. రాజాదిరాజులెందరో విడిది చేసి తమ వీరఖడ్గాలను అర్పించి నిత్యం రాజోపచారాలను చేసిన ఈ వీరభద్రస్వామి రాజరాయుడిగా పేరు పొందాడు. ఈ కారణంగానే రాజరాయుడి నివాసమైన ఈ ప్రాంతం రాజవీడుగా పేరు పొంది కాలక్రమేణా రాయచోటిగా మారింది. ఆలయంలో స్వామి మూల విరాట్టుకు మీసాలు, కోరలు ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహానికి అలంకారంగా మాత్రమే వెండి మీసాన్ని పెడతారు. గర్భగుడిలో స్వామితో పాటు వీరేశుడనే పేరుతో శివలింగం ప్రతిష్ఠితమై ఉంటుంది. ముఖమండపం లోపల 2 నందులు ఉంటాయి. పెద్ద నందిని శివనంది అని, చిన్నదాన్ని వీరనంది అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో వీరేశ్వరుడికి పూర్వమే గ్రామదేవతగా వెలసిన మాండవి మాత, అదే ఎల్లమ్మకు ప్రథమ పూజ, తర్వాత వీరేశలింగ పూజ, అనంతరం వీరభద్రుడి పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఆలయంలో ద్వారపాలకులైన నందికేశ్వర, మహాకాళేశ్వరులతో పాటు సూర్య భగవానుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు, కాలభైరవులు కొలువయ్యారు. ఏటా మాఘ బహుళ దశమి లేదా ఏకాదశి నుంచి 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల వేళ మహానైవేద్య ఘట్టం నిర్వహిస్తారు. దీన్నే అన్నకూటోత్సవం అంటారు. రోజుకు 5 పావుల చొప్పున 365 రోజులకు లెక్కించి నైవేద్యం తయారు చేసి రాసిపోస్తారు. ఆలయ నిర్మాణంలో నైపుణ్యతను, ఆలయాన్ని దోచుకోవడానికి కొందరు ప్రయత్నించినప్పుడు వడియరాజులు అడ్డుకున్నట్లు చెప్తారు. అందుకే నేటికి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి బంగారంతో చేసిన 3వ నేత్రాన్ని అలంకరిస్తారు. అప్పుడు స్వామికి నైవేద్యంగా పెట్టేందుకు అన్నం, గారెలు, బూరెలు పెద్ద రాశిగా పోస్తారు. తర్వాత స్వామివారి 3వ నేత్ర దృష్టి ప్రసాదంపై పడి ఆరగించిన వెంటనే కుప్పగా ఉన్న అన్నప్రసాదం పలుచబడి మెత్తగా తయారవుతుంది. డప్పు వాయిద్యాలతో వచ్చే వడియరాజులు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ముందుగా ఆ ప్రసాదాన్ని కొంత తీసుకుని మరో ద్వారం గుండా వెళ్లిపోతారు. తర్వాతే మిగతా భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ తంతు తిలకించడానికి లక్షల్లో జనం హాజరవుతారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి నెలలో 21 నుండి 24వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకుని సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చాతుర్యానికి అది నిదర్శనమని చెప్పొచ్చు. ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తుగల ఏకశిలారాతి దీపస్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇంత పెద్ద ఏకశిల దీపస్తంభం దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేదని చెప్పొచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభం పై భాగంలో దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి కర్ణాటక నుండి విశేషంగా భక్తులు వస్తారు. అంతేకాకుండా స్వామివారికి వరపడి వారి మొక్కులు తీరిన తర్వాత స్వామివారి ఆలయంలోనే భక్తులు అన్నదానాలను కూడా నిర్వహిస్తారు. మరి ఇన్ని ప్రత్యేకతలున్న రాయచోటి వీరభద్రస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి అనంటే, కడప జిల్లా నుండి 53 కిలోమీటర్ల దూరంలో రాయచోటిలో ఈ ఆలయం ఉంటుంది. కడపలో సమీప పెద్ద రైల్వే స్టేషన్, అక్కడ నుంచి బస్సు ద్వారా ఆలయానికి వెళ్ళొచ్చు. మన భారతదేశంలోని మరిన్ని ఆసక్తికరమైన ఆలయాల విశేషాలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి.